మావిగన్ ఈ అంశం ఏ ముహూర్తాన జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారో కానీ చాలా పెద్ద పొలిటికల్ పాయింట్ అయిపోయింది. డిస్కషన్ అంతా మావిగన్ చుట్టూనే సాగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, సిపిఎం ఇలాంటి పలు పార్టీలు మావిగన్ ప్రతిపాదనను తీవ్రంగా తప్పుపట్టాయి. పలువురు ప్రముఖులు కూడా దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ తొలుత మావిగన్ని ట్రోల్ చేసింది, ఆ తర్వాత తప్పుపట్టింది. తాజాగా మావిగన్ కూడా సిఆర్డీఏలో భాగమే అంటూ జగన్ ప్రతిపాదనలో కొత్తదనం లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఆసక్తికరంగా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరున స్పందిస్తున్నటువంటి తరుణంలోనే జనసేన పార్టీ కూడా ముందుకొచ్చింది. ఆ పార్టీ నేతలు కూడా ఆసక్తికరమైనటువంటి తీరున స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. తాజాగా జనసేన పార్టీలో ఉన్న చందు సాంబశివరావు లాంటి సీనియర్ నాయకుడి ప్రకటన చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనను ఆయన చాలా స్వాగతించినట్టు కనిపించింది. ఓ టీవీ ఛానల్ డిస్కషన్ సందర్భంగా చందు సాంబశివరావు జనసేన పార్టీ నేతగా పాల్గొన్నారు. జనసేన పార్టీ తరపున తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ సమయంలో మావిగన్ ప్రతిపాదన రాష్ట్రానికి ప్రయోజనకరమే అన్నట్టు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి హైవేకు కుడివైపు ఉంటే ఇప్పుడు ఎడమవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మొదట ఆయన చెప్పినటువంటి రెండు అంశాల్లో ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదించినప్పుడు రాష్ట్రానికి ఒక మూలన రాజధాని ఉంటే చాలా ఇబ్బంది అనేటువంటి వాదన తీసుకొచ్చారని, ఇప్పుడు దాని నుంచి రియలైజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని అంశాన్ని ప్రతిపాదించడం చాలా కీలకమైనటువంటి అంశంగా చందు సాంబశివరావు పేర్కొంటున్నారు. దాంతోపాటుగా ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే, ముఖ్యంగా పరిశ్రమలు రావాలంటే తీర ప్రాంతంలోనే అవకాశం ఉంటుంది అంటూ కూడా చందు సాంబశివరావు నిర్ధారించేశారు. అలాంటి తీర ప్రాంతం అమరావతిలో లేదు కాబట్టి, అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేసేదానికి తగ్గట్టుగా పరిస్థితులు ఉండవు కాబట్టి, మచిలీపట్నం తీరాన్ని ఖచ్చితంగా రాజధాని ప్రాంతంగా పరిగణిస్తే, రాజధానిలో అంతర్భాగంగా మారిస్తే తద్వారా తీర ప్రాంతం అనేక రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉంటుందని, తీర ప్రాంతం ఆధారంగా రాష్ట్ర రాజధాని అభివృద్ధికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చాలా సుస్పష్టంగా తేల్చారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతిపాదన అత్యంత ప్రయోజనకరమని, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విషయమని, రాష్ట్రానికి ప్రయోజనం తీసుకొచ్చేటువంటి వ్యవహారం అన్నట్టుగా చందు సాంబశివరావు పేర్కొనడమే ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలు అందుకు అనుకూలంగా ప్రకటన చేస్తున్నారు అంటే అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుపడుతున్నారు, మావిగన్ మీద ఏమాత్రం సహించలేమన్నట్టుగా స్పందిస్తున్నారు అంటే ఇది వేరే వ్యవహారం. కానీ నేరుగా జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ తరపున స్పందిస్తూ మావిగన్ విషయంలో ఇంత క్లారిటీగా, ఇంత ప్రయోజనకారిగా పేర్కొన్నటువంటి విషయమే చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. మావిగన్ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, లేదంటే మరో మంత్రి కందుల దుర్గేష్ కానీ వీళ్ళెవరు పెదవి విప్పిన దాఖలాలు లేవు. అదే సమయంలో జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగాను, ఇతర నేతలుగాను ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా మావిగన్ ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందనేటువంటి సంకేతాలు పంపిస్తున్నటువంటి విషయమే అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటికే మావిగన్ చుట్టూ అనేక రకాలుగా పాజిటివ్ వేవ్ అయితే మొదలైంది. దీన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది. ఇది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారితే అమరావతికి అది పెద్ద శాపం కావచ్చు అనేటువంటి ఆందోళన అమరావతి అనుకూలులో, టీడీపీ చంద్రబాబు మద్దతుదారుల్లో మొదలైంది. దాంతోనే ఇప్పుడు మావిగన్ కొత్తదేం కాదు అని తమ సిఆర్డీఏ ప్రణాళికలో భాగమే అన్నట్టుగా మొత్తం అంతా తమదే అనేటువంటి తీరున సాగే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. కానీ తీరా ఇప్పుడు చందు సాంబశివరావు లాంటి వాళ్ళు సీనియర్ నాయకుడు, వివిధ పార్టీల్లో పనిచేశారు, ప్రస్తుతం జనసేనలో
క్రియాశీలకంగా ఉన్నారు. అలాంటి నేతలు చేస్తున్నటువంటి వాదన చాలా కీలకమైనటువంటి అంశంగా చూడాలి. రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ఇది ఉంటుంది అనేటువంటి వాదనను పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో అభివృద్ధికి అది బాటలు వేసే మార్గంగా భావిస్తున్నటువంటి తరుణంలో జనసేన వాయిస్ కూడా ఈ తీరున ఉండడమే చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారంలా మనం గమనించాల్సి ఉంటుంది.